ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సభలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా హనుమంతుడికి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకు హనుమంతుడు, ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళకు కృష్ణుడు, మందు తాగేటువంటి వాళ్ళకు ఏమో మైసమ్మ వాళ్ళు ఉంటారని చెప్పేసి ఏదైతే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కాకుండా యావత్ హైందవ సమాజాన్ని హిందూ దేవి దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. హిందువులు ఎంత చైతన్యవంతమైనటువంటి ఒక ఉదాహరణ చెప్తా మీకు. కేవలం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకే ఒక్క పార్టీ కోసం గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ కొమ్ము కాయడం కోసం, వాళ్ళ యొక్క స్నేహబంధం కోసం ఎంఐఎం పార్టీ కోసం కేవలం 7 సీట్లు ఉన్నాయి. అయినా సరే వాళ్ళ యొక్క సంబంధం కోసమే యావత్ హిందూ సమాజాన్ని కానీ హిందువులను కానీ కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎంఐఎం యొక్క సంబంధం కోసం. అలాగే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటే విషయం సూటిగా అడుగుతా ఉన్నా ఈరోజు, మీరు కూడా హిందువే కదా, మీరు కూడా హిందవ సాంప్రదాయం ప్రకారంగానే పెళ్లి చేసుకున్నారు కదా, మీకంత ఇబ్బంది అయితే మీరేం పెద్ద పీఠాధిపతులు కాదు సార్. మీరు ఒక్క దేవుణ్ణి మాత్రమే, ఇప్పుడు మీరు ఓం భూమి పురుష అంటే ఒక్క దేవుణ్ణి మాత్రమే హైందవ సమాజానికి చేయగలుగుతారా? మాకేం ప్రాబ్లం లేదు. మీరు ధర్మాంతరం చెంది మీరు వేరే మతాన్ని స్వీకరించి మీరు శుద్ధి చేపించుకున్నా మాకేం ప్రాబ్లం లేదు. మీరు దర్గాలకు వెళ్ళి చర్చిలకు వెళ్ళి మొక్కినా మాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ఆటలు కోసుకొని తినడం గొప్పదేవుడు, మందు తాగడం గొప్పదేవుడు అని మీరు చెప్తున్నారు. ఈ రోజు ఎంతమంది దేవుళ్ళు, శతకోటి దేవుళ్ళు మనకు. ఆదివారం అసమ్మ ఉంది, సోమవారం శివాలయం ఉంది, మంగళవారం ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు, బుధవారం అయ్యప్ప స్వామి, కేశవరం రాఘవేంద్ర స్వామి, శుక్రవారం భూలక్ష్మమ్మ, శనివారం ఓఎస్ఐ స్వామి. ఇవన్నీ ప్రతి ఒక్క వారంలో ప్రతి ఒక్క దేవుడు మనం పూజిస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎంఐఎంకు భయపడి నెత్తిన టోపీ పెట్టుకొని ఈరోజు మీరు హిందువులను విమర్శిస్తున్నారు. మీరు హిందూ కాదా? హిందూ దేవతలను విమర్శిస్తే కప్పడతారు. ఇంతకుముందు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, తిరుపతి దేవస్థానాన్ని నువ్వు ఇట్లనే విమర్శిస్తే ఏమైండు? ఏడుకొండల్ని కలిసిపోయాడు. అటువంటిది మీ వైఎస్ రాజశేఖర రెడ్డి విమర్శించినందుకు ఆ గుణపాఠమైంది. మీరు కూడా రాబోయే కాలంలో హిందువుల దేవుళ్ళ సత్తా ఏందో, మన హిందుత్వం అంటే హిందువుల సత్తా ఏందో నిరూపిస్తాము, నిరూపించి తీరుతాము. నెత్తిన టోపు పెట్టుకునేది కాదు. మీరు మతాలను కించపరిచి ఈరోజు దమ్ముందా బిడ్డ రేవంత్ రెడ్డి? ఒక ఎంఐఎం విమర్శించు, ఒక అల్లాని విమర్శించు. నువ్వు ఆ దమ్ముందా? నువ్వు హిందువు పుట్టి హిందువుల దేవులను విమర్శిస్తావా? కాపాడతారు రేవంత్ రెడ్డి గారు. గతంలో హిందువుల బంధువులన్న కేసీఆర్ ఈ రోజు ఎవడు ఫామ్ హౌస్ కల్పితమైడు. ఈ రోజు హిందువులు దేవుళ్ళ రోజుకో దేవుడు, తాగుడుకో దేవుడు, ఆ పెళ్లిగనికో దేవుడు అని విమర్శించడం సరైన పద్ధతి కాదు. మీ కూడా ఆ దేవుళ్ళ శాపం తగిలి, హిందువుల యొక్క శాపం తగిలి ఈ రోజు గద్ద దిగే రోజు నీకు వస్తుంది. నీ సీటు ఎక్కడ పోతుందో నా భయంతోనా ఈ రోజు నీ హిందూ దేవుడు విమర్శిస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చిన స్థానిక ఎలక్షన్లో కూడా చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. సరైన గుణపడని చెప్పి మొత్తం గ్రామ పంచాయతీలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాము. రాబోయే కాలంలో హిందువులతోనే పెట్టుకుంటే, హిందువుల ఓటు వేసుకుంటే, నీవు హిందువుగా పుడితే నీవు హిందువుల ఓట్లు అడగొద్దు. ఆ దమ్ముందా? నీవే మైనార్టీ ఎంఐఎం ఓటుని అడుగు. అలాంటి హిందువులతో ఓట్లతో గెలిచి, హిందువుల ఓట్లతో గెలిచి ఈరోజు హిందూ పుణ్యమ్మ ఈరోజు సీఎం అయినావు. ఇది గుర్తించుకోండి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.